హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వెల్కమ్ టు మన విద్య. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి గ్రామ పంచాయత్ కార్యదర్శి, జూనియర్ కార్యదర్శి యొక్క నూతన సిలబస్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అంశం రూరల్ సోషియాలజీ, గ్రామీణ సమాజ శాస్త్రం. సో వాస్తవానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి, డిస్కస్ చేస్తున్నటువంటి చాప్టరు అన్ని కోణాల్లో, అన్ని ఎగ్జామ్స్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు వీటి మించి అనేకమైనటువంటి క్వశ్చన్లు గత పేపర్లలో వచ్చాయి. ఇప్పుడు కూడా వీటిలో బట మనకున్నటువంటి సపరేట్ పేపర్లలో భాగంగా సింహ భాగం అయినటువంటిది సమాజ శాస్త్రము. తర్వాత వీటి ఒక గ్రామంలో ఉండేటువంటి పేదవారికి ఏ రకమైనటువంటి పథకాలను గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, ఎంతవరకు అచీవ్ అవుతుంది అనేటువంటి అంశాలు ఈ పేపర్లో మనం స్పష్టంగా చూస్తాం. వ్యూవర్స్, మీకు నేను ముందుగా చెప్పాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, సో ఒకటి, ఇప్పుడు మనం పేపర్లో చూస్తున్నటువంటి గత 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మీరు ఏ ఎగ్జామ్ పేపర్ను చూసినా, సో దీనికి ఇన్ని మార్కులు వస్తాయి, అన్నీ వస్తాయి, కన్ఫామ్గా బిట్ వస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణి నుంచి మీరు ఒక రకమైనటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన ధోరణిలో ఉండాలి. అన్నిటి మీద కామన్ అవగాహన ఉంటే ఆ రకమైనటువంటి ఎగ్జామ్సే మనకు బిట్లు కనిపిస్తూ ఉన్నాయి. సో గతంలో మీరు చూసే ఉంటారు, గ్రూప్ 2 లోపల సోషియాలజీ అనేటువంటిది ఒక పేపర్. సో సోషియాలజీకి యాక్చువల్గా 50 మార్కులు ఇవ్వాలి, కానీ మీరు చూసే ఉన్నారు 50 మార్కులు కాదు కదా, అందులో 18-19 కంటే ఎక్కువ బిట్లు లేవు. సో ప్రతి దాంట్లో నుంచి ఈ రకంగానే బిట్టు వస్తుంది, ఇందులో నుంచే ఇన్ని మార్కులు వస్తాయి అనేటువంటిది ఒక బౌండరీ అనేటువంటిది గీసుకోకుండా, రేపొద్దున ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టం అన్నారు, పంచాయతీరాజ్ చట్టం అని ఇవ్వగానే అందులో నుంచి 70 క్వశ్చన్లు 50 క్వశ్చన్లు వస్తాయి అనేటువంటి ఫీలింగ్ నుంచి మీరు బయటకు రాను. పేపర్ ఎలా ఉండబోతుంది ఈ మన విద్య ఛానల్ ద్వారా మీకు ఒకటే నేను స్పష్టంగా చేయదలుస్తున్నా. మీరు మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఒపీనియన్ను మాకు పోస్ట్ చేయండి. పేపర్ అనేటువంటిది మీరు అనుకుంటున్నట్టుగా ఆర్టికల్స్ మీదనో చట్టాల మీదనో విపరీతమైనటువంటి బిట్లు వస్తాయి అనేటువంటిది ఒక రూమర్ సొసైటీలో బట్టి క్రియేట్ చేయబడింది. యాక్చువల్గా మీరు మేధావి వర్గం ఎన్నో ఎగ్జామ్స్ని ప్రిపేర్ అయి ఉన్నారు కనుక మీరు ఒక వైవిధ్యంగా ఆలోచించాలి. ఇక్కడ జరిగేటువంటి టాపిక్ ఏంటి, మనకు పంచాయతీరాజ్ చట్టం ఇచ్చారు, ఓకే, నేను కాదన్నాను. సో అంతేగాని అందులో నుంచే 50 కన్నా ఎక్కువ వస్తాయి, ఇవి బాగా చదవాలి, ఆర్టికల్ చదవాలి, అనవసరమైనటువంటి శ్రమ చేయకుండా నా దృష్టిలో పట నేను చెప్పొచ్చేది ఏంటంటే, హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేసి సక్సెస్ సాధించాలనేటువంటిదే నా లక్ష్యం. సో మా లక్ష్యం ఈ మన విద్య ద్వారా మేము చేసేటువంటి ఈ ప్రయత్నం ఏంటంటే, అనవసరమైనటువంటి విషయాలను ప్రస్తావించకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి వ్యక్తి ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు తనకు తెలవాల్సినటువంటి అంశాలను మీకు అందజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం సిలబస్లోకి వెళ్దాం. సిలబస్లో గ్రామీణ సమాజ శాస్త్రం అన్నారు. సో మీ అందరికీ తెలిసిందే, సోషియాలజీ ఇండైరెక్ట్లో చెప్పాలంటే ఫస్ట్ సోషియాలజీ సమాజం. సో సోషియాలజీ అనేటువంటిది జనరల్గా సొసైటీ అనేటువంటి ఇంగ్లీష్ పదం నుంచి సొసైటస్ అనేటువంటి లాటిన్ పదము నుంచి పుట్టింది. సో మరి సొసైటస్ అనేటువంటి పదం ఉంది కదా ఇంకొకటి, ఆ పదం అనేటువంటిది సోషియస్ అనేటువంటి పదము నుంచి పుట్టింది. సో ఇక్కడ సమాజం అంటే ఏంటి అనేది ఫస్ట్. సమాజం అంటే ఏంటి, సామాజిక సంస్థలు, అనేక రకాలైనటువంటి విభిన్నమైనటువంటి మతాలు, విభిన్న రకాలైనటువంటి మతాలు, కుల వృత్తులు, ఒక గ్రామంలో విభిన్న రకాలైనటువంటి వృత్తుల వారు, విభిన్న రకాలైనటువంటి మతస్థులు, విభిన్న రకాలైనటువంటి ఆలోచన ధోరణులు, వివిధ రకాలైనటువంటి సంస్కృతి పద్ధతులను అనుసరించేటువంటి
వైవిధ్యం కలిగినటువంటి ఒక జాతి, విభిన్న జాతి అంటే ఒక మానవ జాతి యొక్క సమూహమే సమాజం. సో కనుక మనం ఎలా చదవాలి ఈ ఎగ్జామ్కు అన్నానంటే, ఫస్ట్ బేసిక్గా సమాజం అంటే తెలుసుకున్నాం. సమాజంలో ఏముంటాయి, అసలు సమాజం ఎలా నిర్మితం అవుతుంది అనేటువంటి విషయం తెలుసు. సమాజం అని అంటే ఏంటి? సమాజానికి మూల బిందువుగా ఒక వ్యక్తి ఫస్ట్. ఆ వ్యక్తి కలిస్తే ఒక కుటుంబం అవుతుంది. కుటుంబాలు కలిస్తే అదంతా కూడా ఒక తెగ, ఒక వర్గంగా మారుతుంది. అనేక తెగ వర్గాలు కలిసి అనేకమైనటువంటి ఒక సమూహము ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమూహాలు అన్నీ కలిస్తే ఒక సమాజం ఏర్పడుతుంది. సో కనుక ఏంటంటే ప్రతి మూల బిందువు సమాజ శాస్త్రంలో ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువు ఎవరు అంటే ఫస్ట్ వ్యక్తి. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు. సో కనుక సమాజం అన్నప్పుడు, సమాజం ఏర్పడినప్పుడు గ్రామ సమాజం, మండల సమాజం, జిల్లా సమాజం, దేశ సమాజం, ఇలా వైవిధ్య రకాలుగా మనం క్లారిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ నూతన సిలబస్ గురించి తర్జన భర్జన అవుతూ ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకంలో ఏ ఆర్టికల్ ఉంది, అన్ని ఆర్టికల్స్ మీద మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అందరూ కూడా గతంలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళే అంటారు. జనరల్గా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో మీరు అబ్జర్వ్ చేయాలి, ఎకనామిక్స్ అనగానే ప్రతి ఒక్కరూ భయపడేది, గజగజ వణికేస్తున్నారు. దేనికోసం అని అంటే జనరల్గా ఏంటి అనంటే డాటా ఇంతగానం ఉంటుంది అంటే, ఇక ఎకనామిక్స్ అంటే డాటానే ఉంటుంది అనే ఫోబియాలో ఉన్నారు. అదే ఫోబియా మీరు ఎగ్జామ్ రాసిన పాత పేపర్లను చూడండి, ఎంతవరకు డాటా అడిగాడు, ఎన్ని బిట్లు ఉంటాయి. ఉదాహరణకు 150 మార్కుల పేపర్ అయితే ఎన్ని ఉంటాయి? 20 దాటి ఉండవు. అంటే మిగిలిందంతా థియరిటికలే, మిగిలిందంతా బేసికల్ అవగాహనే. కానీ ఈ 120 మార్కులు బేసిక్ అవగాహన వచ్చేటువంటి దాన్ని వదిలిపెట్టి డాటా వెంటపడి ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు కొక్కొల్లరు, మేధావులే. కానీ ఏంటంటే ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది ఏంది, 20 బిట్లు నువ్వు ఎంత డిలీట్ మెథడ్లో చేసినా ఒక 10 పోతాయి కావచ్చు, 10 ఉన్నట్టు. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్లో ఇప్పుడు ఈ చట్టం, పంచాయతీరాజ్ చట్టం అనగానే మీరు ఒక ఫోబియాలోకి వెళ్ళొద్దు. ఏ ఫోబియాలోకి? అన్ని ఆర్టికల్సే అడుగుతారు, అన్ని చట్టాలే అడుగుతారు అనేటువంటిది కాదు. మీరు చూడాలి, ఆర్టికల్, చట్టాలు అనేటువంటివి చాలా తక్కువ. ఇందాక నేను చెప్పినట్టు 10-20 వస్తాయి అనుకుంటే, మిగిలినదంతా కూడా గ్రామ సమాజం మీద నీకు ఉన్నటువంటి అవగాహన. సో అది ఒక రకమైనటువంటి, మనం గ్రామంలో ఉంటున్నాం కనుక మన గ్రామం చుట్టూ, మన గ్రామ సభ్యులం కనుక మన చుట్టూ ఏముంటుంది అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశమే ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మీరు ఎలా చదవాలి అని అంటే, గ్రామంలో నువ్వు ఒక వ్యక్తివి, దేనిలో నివసిస్తున్నావు? కుటుంబంలో నివసిస్తున్నావు. కుటుంబం అంటే ఏంటి అనేది తెలియాలి. సో ఏ కుటుంబంలోకి నివసిస్తున్నావు, సో అందులో ఏ కులము, ఆ కులం అంటే ఏంటో డెఫినేషన్ తెలియాలి. నీ కులం ఏంటి, కులం అనగానే వృత్తులేంటి. ఇప్పుడు మన ఊర్ల లోపల ఎలా అనంటే వెలమవాడ అని, గొల్లవాడ అని, కుమ్మరివాడ అని, కుర్మవాడ అని, ఎస్సీ వాడ అని, లంబాడి వాడ అని ఇలా డివైడ్ అయ్యి ఉంటాయి. అంటే వాడలు, వీధులు అనేటువంటిది. ఒక వార్డు అంటే ఏంటి, వార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఒక వార్డుని ఏ విధంగా విభజిస్తారు, వార్డుకి హెడ్ ఎవరు, ఈ కోణంలో అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో బోనాల పండుగ చూసాం. బోనాల పండుగ చూసినప్పుడు మనం మాట్లాడుకునేటువంటి విషయం ఎలా ఉంటుంది, ఇవాళ గొల్ల వాళ్ళు బోనాలు చేసుకుంటున్నారు, రేపు వచ్చేసి తెనుగోళ్ళు బోనాలు చేసుకుంటున్నారు, ఇలా చెప్తూ ఉన్నాం. అంటే ఏంటి, కల్చర్ అనేటువంటిది. సో ఇందులో ఇమిడి ఉంది, అంటే దీనికి ఎంతో స్కోప్డ్గా ఉంది. అంతేగాని ఇప్పుడు బయట దొరికేటువంటి మీరు ప్రైవేట్ బుక్స్ చూసేసి గింతే లిమిట్ అనుకోకండి, అలా అడగడానికి ఛాన్స్ లేదు. ఏదైనా అడగచ్చు. సో పండుగల మీద అడగచ్చు, పబ్బాల మీద అడగచ్చు, మనం చేసేటువంటి కుల వృత్తుల మీద అడగచ్చు, ఏ రకంగానైనా అడగచ్చు. అందుకనే మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇది మీకు అనుభవంతో కూడినటువంటి మా అనుభవాన్ని 20 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ను చూసి మీకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. సో మీరు ఏదో ఒక బుక్ను పట్టుకొని ఆర్టికల్, చట్టాలు, ఇయర్ల మీదనే పడకుండా అసలు ఊరు అంటే ఏంటి, ఊర్లో పండుగలు ఏంటి, ఊరి వాతావరణం ఏంటి, వీటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్ ఓరియంటేషన్ మీద, సో క్లారిటీ సబ్జెక్ట్ మీదకి వచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు అందరికంటే ముందు ఉంటారు. అంతేగాని ఏదో ఒక బుక్ చూసేసి ఆ బుక్ని నేను చదివేసిన అందులో నుంచి బిట్ వస్తుంది అనే కాన్సెప్ట్ను మర్చిపోండి. ఇదే మా విద్యా ఛానల్ ద్వారా మీకు అందజేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసి మనం చాప్టర్లోకి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ గ్రామీణ సమాజ శాస్త్రం. సో ఇందాక మనం చెప్పాం కదా, సమాజము అనేటువంటిది అనేక రకాలైనటువంటి
సో జాతులు లేకపోతే కుటుంబాలు వీటి అన్ని యొక్క సమూహారమే మనం చెప్పుకుంటున్నటువంటి సమాజం. సో ఈ సామాజిక సంబంధాలను వాటి సంబంధించినటువంటి అల్లికలను ఇంటర్నల్గా వాటి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే సామాజిక శాస్త్రం. దానిని సోషియాలజీ అని అంటారు. జనరల్గా మొట్టమొదటిసారిగా సోషియాలజీ అనేటువంటి పదాన్ని వాడినటువంటి వ్యక్తి అగస్ట్ కాంటే. తర్వాత వచ్చేసి సామాజిక శాస్త్ర పితామహుడుగా సో ఎవరిని పేర్కొంటామంటే జిఎస్ ఘర్వే అనేటువంటి వ్యక్తిని పేర్కొంటాం. ఒకరేమో సోషియాలజీ అనేటువంటి పదాన్ని వాడినది ఎవరు అంటే అగస్ట్ కాంటే. తర్వాత వచ్చేసి సోషియాలజీ పితామహుడుగా జిఎస్ ఘర్వే. ఎవరిని పేర్కొంటాం? జిఎస్ ఘర్వే. సో ఇవి మనకు సోషియాలజీకి సంబంధించినటువంటి అంశాలు. అయితే మనము ఈ సోషియాలజీ లోపల సమాజం అని అంటున్నాం కనుక సమాజం అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలి అని అంటే, సో సమాజము స్థూలంగా మనం అనేక రకాలుగా వర్గీకరణ చేసుకోవచ్చు. దాని లోపల ఒకటి వచ్చేసి గ్రామీణ సమాజం. సో గ్రామీణ సమాజం అంటే మనందరం భారతదేశానికి వెన్నుముక లాంటివన్నీ కూడా ఏంటంటే గ్రామాలు. సో గ్రామాలు అన్నటువంటిది గ్రామీణ సమాజం. తర్వాత వచ్చేసి ఇంకా మనం డివైడ్ చేసుకుంటే పట్టణ సమాజం. సో పట్టణ సమాజం. సో ఇప్పుడు చాలా మటుకు పట్టణాలపైన గ్రామవాసులందరూ వలస వెళ్తూ ఉన్నారు. ఇంకొకటి వచ్చేసి గిరిజన సముదాయం లేదా సమాజం. సో అంటే ఇవే అని కాదు, సో అనేకమైనటువంటి సమాజాలుగా సమూహాలుగా మనం విడదీయవచ్చు. ఇక్కడ గ్రామీణ సమాజాన్ని కనుక చూస్తే గ్రామీణ సమాజం లోపల ఏముంటుంది అనేటువంటి దాన్ని మనం పక్కాగా చూసుకుంటే 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ జనాభా శాతం ఎంత ఉంది అని అంటే 72.2% ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 72.2%. ఇది ఏ లెక్కల ప్రకారం? 2001 జనాభా లెక్కల ప్రకారం. తర్వాత వచ్చేసి మన గ్రామీణ జనాభాలో అందరూ కూడా ఎక్కువ శాతం 60% దేని మీద డిపెండ్ అవుతుంటారు? వ్యవసాయ రంగం మీద డిపెండ్ అవుతుంటారు. అంటే గ్రామీణ సమాజంలో నీకు ముఖ్యంగా అంటే గ్రామంలో ఎంతమంది ఉన్నారు? 72.2%. అదేవిధంగా 60% మంది దేని మీద డిపెండ్ అవుతున్నారు అంటే వ్యవసాయ రంగం మీద డిపెండ్ అవుతున్నారు. తర్వాత వచ్చేసి పట్టణ సముదాయాన్ని చూస్తే 27.78% మెంబర్స్ పట్టణ సమాజంలో ఉన్నారు. అదేవిధంగా మనం గనుక చూస్తే ఇక్కడ గిరిజన సముదాయం దానికి పర్టికులర్కు సంబంధించినటువంటి అంశాలు మనకి ఇంకా పూర్తిగా క్లారిటీగా అందలేదు. ఇకపోతే మీరు ఇక్కడ ఫస్ట్ వన్ కనుక చూస్తే గ్రామీణ సమాజం. సో గ్రామీణ సమాజం లోపల ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ మీరు ఆలోచన చేయాలి. సో గ్రామీణ సమాజం లోపల ఏముంటాయి? అందరూ కుల వృత్తులు చేసుకుంటూ ఉంటారు, వ్యవసాయ పనులు చేసుకుంటారు. అంటే కుల వృత్తి పనులు చేసేటువంటి వారు కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి గ్రామీణ వాతావరణం అనేటువంటిది పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు. సో మీరు గత కాలంలో కనుక చూస్తే వెనకటి కాలంలో మీరు పక్షుల కోసం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికి తెల్లారేసరికి మన ఇంటి ముందు పిచ్చుకలు ఉంటుంటాయి. ఈ పిచ్చుకలు అనేటువంటివి పక్షులు, ఇప్పుడైతే పిచ్చుకలు కనిపించడమే లేదు. సో తీసుకువచ్చి ఇంటి యొక్క దూలానికి కట్టిపెట్టేటువంటి వాళ్ళు. ప్రొద్దున మన తల్లిదండ్రులు ఎవరో ఒకరు మన బోళ్ళను అంటే పాత్రలను శుద్ధి చేసే సమయంలో అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ పిట్టలు వచ్చేసి ఆ గొలుసులను, సో వరి గొలుసు, తర్వాత వచ్చేసి మొక్కజొన్న, ఇలాంటి వాటిని అన్నింటిని అవి తింటూ ఉంటాయి. అవి అయిపోగానే మళ్ళీ మన వాళ్ళు చూసి అయ్యో ఈరోజు పక్షులకు గొలుసు అయిపోయింది, పాపం పక్షులు మళ్ళీ ఎదురు చూస్తాయని చెప్పేసేటువంటి ఆత్మీయ గుణం కలిగినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు.
సో అందుకని మళ్ళీ తెల్లారి మొక్కజొన్న కంకో జొన్న కంకో ఏదో ఒకటి తీసుకొని వచ్చేసి మళ్ళీ దూలాన్ని కట్టేటువంటి ఘన చరిత్ర. అంటే మనం దేని గురించి ఆలోచించామా అని అంటే పక్షులను గురించి ఆలోచించాం. అంతేందుకు ఇప్పుడు మనం చికెన్ షాప్లోకి వెళ్ళి చికెన్లు అవి ఇవి తీసుకుంటున్నాం. కానీ సో ఒకప్పుడు మనము ఈ కోళ్ళను పెంచడం కోసం ఒక గూడునే సపరేట్ ఏర్పరచుకున్నటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి. మనం పండుగల పబ్బాలకు వెళ్ళి వచ్చేటప్పుడు మనవలతో మా తాత కానీ అమ్మ కానీ చెబుతూ ఉండేది, మళ్ళీ వచ్చేసరికి మీరు ఇప్పుడు దసరా అయిపోయింది కదా, మళ్ళీ సంక్రాంతికి వచ్చేసరికి ఆడు ఉన్నది చూడు ఒక చిన్న నల్ల కోడి, అది అప్పటికి వచ్చేసరికి మనం కోసుకుందాం అనేటువంటి వాళ్ళు ఉండే. అంటే పశుపోషణ ఆ విధమైనటువంటి ఘన చరిత్ర. అంతేందుకు మనకు ఈ కుక్కలు, సో ఎప్పుడైనా చిన్నపిల్లలు కుక్కను తీసుకొని వచ్చినప్పుడు చెప్తుండేటువంటి వాళ్ళు, కుక్కను తీసుకురాగానే ఇంట్లోకి పర్మిషన్ ఉండకపోతుండే, రాగానే ఫస్ట్ వాళ్ళు గోర్లు చూస్తుండేది. 20 గోర్లు ఉన్నాయనంటే ఇంటికి మంచిదని, 18 గోర్లు ఉన్నాయనంటే మందకు మంచిది, పంటకు మంచిది అనేటువంటి. అంటే మన గ్రామీణ వాతావరణం అనేటువంటిది. అంతేందుకు ఇప్పుడు మన దగ్గర ఈ కుక్కలు ఉంటే తన ఒక్కడే తినేటువంటి వాడు కాదు, అయ్యో కుక్క ఎదురు చూస్తుంది కావచ్చు అని గంజి తీసుకొని పోయేటువంటి ఘన చరిత్ర. అంటే దీన్ని బట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి తెలంగాణకు ఉన్నటువంటి గొప్పమైనటువంటి మనసు ఏంటంటే తన గురించి తాను ఆలోచించుకుంటూ పక్షుల మీద, జంతువుల మీద, పశు పోషణ మీద ఆలోచించేటువంటి వాడు. గతంలో కూడా ఇంట్లో లొల్లిలు దేనికి జరుగుతుండే అంటే మీరు అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా ఒకరు మధ్యాహ్నం పూట ఈ పశువులకు అంటే బర్రెలు కానీ ఆవులకు కానీ ఎవరైనా నీళ్లు పెట్టకపోయినా గడ్డి కోసుకురాకపోయినా లొల్లిలు అవుతుండే. ఎందుకు అవుతుండే అని అంటే మనం తిన్నాం కానీ మరి మనము పెంచుకున్నటువంటి పశువులకు నీళ్ళు ఎవరు పెట్టాలి, వాటికి ఆహారం ఎలా అంటే ఎందుకు అంటే ప్రేమ, అంటే మనం తిన్నాం కానీ మరి ఆ జంతు రాశులకు ఎవరు పెట్టాలి అనేటువంటి వర్షన్ ఉండేది. దీన్ని బట్టి మనం ఏ రకమైనటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి వ్యక్తులను ఇట్లే తెలుసుకునేటువంటిదే ఏది గ్రామీణ సమాజం. ఇక పట్టణ సమాజం. ఈ పట్టణ సమాజం మీరు కనుక చూస్తే అత్యధికమైనటువంటి పట్టణ సమాజం సో ఎక్కడి నుంచి తరలి వస్తున్నది అని అంటే గ్రామీణ సమాజము పట్టణ సమాజానికి వస్తుంది. ఇలా రావడానికి గల కారణాలు ఏంటి, పట్టణాలు ఎలా డెవలప్ అయినాయి అనేటువంటి దాన్ని మీరు ఒక అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఇప్పుడు వ్యవసాయ రంగము లోపట వ్యవసాయ రంగము ఒకటి, కరువు కాటకాలు ఒకటి, సరి అయినటువంటి వేతనము అనేటువంటిది లభించినటువంటి పరిస్థితుల లోపల వలసలు అనేటువంటివి పెరిగిపోయాయి. యాక్చువల్గా వలసలు పెరిగిపోయి డబ్బు సంపాదన చేసుకొని మళ్ళీ వచ్చేటువంటి వాళ్ళు. కానీ ఈ మధ్యకాలం లోపల తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, సో కొన్ని రకాలైనటువంటి పథకాలను తీసుకొని వచ్చేసి ఈ పథకాల లోపల చెప్పుకోదాం, మనం మళ్ళీ పథకాలలో డిస్కస్ చేద్దాం. సో మిషన్ కాకతీయ అని, అన్నిటికంటే ఎక్కువగా పాపులారిటీ అయినటువంటిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో ఈ పథకం ద్వారా ఏంటంటే ఎక్కడికో బొంబాయికి వెళ్ళి, ఎక్కడికో పాలమూరు నుంచి ఎక్కడికో ఊరికి వెళ్ళి అక్కడ చేసేటువంటి 200, 150 రూపాయలకు కూలికి బదులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా ప్రొద్దున లేస్తే ఒక 2-3 గంటలు పని చేసేస్తే 150 రూపాయల వరకు భార్యాభర్తలకు కలిపి 300 రూపాయలు వచ్చేసి వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. అంటే దీని ద్వారా ఏంటంటే వలసలు అనేటువంటి కొంతవరకు నివారించబడ్డాయి. ఇక పట్టణాలు పెరగడానికి గల కారణాలు ఏంటనంటే అనేకమైనటువంటి పారిశ్రామిక ఆకర్షణ, సో అనేక రకాలైనటువంటి అవకాశాలు లభించడం, ఇలాంటి దానితోని పట్టణ జనాభా కూడా క్రమక్రమంగా పెరిగిపోయింది. ఎంత పట్టణ జనాభా పెరిగినా కూడా సో సంస్కృతిలో భాగంగా ప్రతి వాళ్ళు కూడా గ్రామీణ వాతావరణమే బెటర్ అనేటువంటి ఆలోచనలు ప్రస్తుతం ఉన్నారు. చాలామంది కూడా ఇప్పటికీ పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో పొల్యూషన్ ఎక్కువ, తర్వాత వచ్చేసి లివింగ్ కాస్ట్ ఎక్కువ, సో ఆరోగ్య రీత్యా చాలామంది కూడా ఏంటనంటే మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి వ్యవసాయ భూములను కొనుక్కొని అక్కడ స్థిరపడాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. సో తర్వాత వచ్చేసి మనం చెప్పుకోదగినటువంటిది గిరిజన సమాజం. సో గిరిజన సమాజం గ్రామీణ సమాజానికి, పట్టణ సమాజానికి, గిరిజన సమాజానికి ఈ మూడింటికి డిఫరెంట్ కనుక చూస్తే అత్యధికమైనటువంటి ఐకమత్యం, అత్యధికమైనటువంటి కోఆర్డినేషన్ కలిగినటువంటి సమాజం గ్రామీణ సమాజం. ఊర్లో ఒకరికి ఏమైనా జరిగిందంటే అందరు కలిసి ఒకే తాటి మీదకి వస్తారు. కానీ పట్టణ సమాజం క్వైట్ డిఫరెంట్. సో పట్టణ సమాజం ఎవడు పట్టించుకోనటువంటి పరిస్థితి. సో గిరిజన సమాజం అంటే గ్రామీణ సమాజము, గిరిజన సమాజంలో మనం ఏమి అబ్జర్వ్ చేయొచ్చు అనేది ఇక్కడ పెట్టు.
ఐక్యతా బలం దేంట్లో ఉంటుంది అంటే గ్రామీణ సమాజంలో ఉంటుంది, గిరిజన సమాజంలో ఉంటుంది. సంస్కృతి ఆచారాలు కూడా ఎక్కడ ఎక్కువగా ఉంటాయనంటే గ్రామీణ సమాజంలో ఉంటాయి, గిరిజన సమాజంలో ఉంటాయి. పట్టణ సమాజంలో ఎవరు ఏ ఆచారాన్ని పాటిస్తున్నారో ఎవరికి అర్థం కాదు. అంటే సో ఈ క్రింది వాటి లోపల సో చరిత్ర యొక్క సంస్కృతిని, వారసత్వంగా వచ్చేటువంటి సంస్కృతిని ఏవి ఇప్పటికీ స్థిరంగా నిలబెడుతున్నాయని అన్నానంటే గ్రామీణ సమాజం నిలబెడుతుంది, తర్వాత గిరిజన సమాజం నిలబడుతుంది. ఆచార వ్యవహారాలు వేరు కావచ్చు, కానీ సంస్కృతులను మాత్రము నిలబెడుతున్నటువంటిది ఏది అని అన్నానంటే మాత్రం గిరిజన సమాజం, గ్రామీణ సమాజం. మీరు ఇప్పుడు గిరిజన సమాజం అన్నాం, మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ఉంది, అదేవిధంగా నాగోబ జాతర ఉంది ఆదిలాబాద్ కేసులపూర్. గిరిజన సమూహాల్లో బట్టి మనం చెప్పుకునేటువంటి దానిలోపట మనం ఇక్కడ కనుక చూస్తే మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర, సో మేడారం జాతర, ఇంకొకటి నాగోబ జాతర. ఇప్పుడు చూడండి, ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, సో గిరిజనుల జాతర. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. మీకు తెలిసిందే, 4 రోజుల పాటు జరిగే జాతర. ఈ జాతర జరగడానికి ముందు ఒక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ కార్యక్రమం పేరేంటంటే ఊరి కట్టడి అనేటువంటిది ఒక సంస్కృతి. సో ఊరి కట్టడితోనే స్టార్ట్ అవుతుంది. సో దీనిని మన ఒక ఎగ్జామ్లో కూడా అడిగారు. ఇది 1996 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు సో మొట్టమొదటిసారిగా దీనిని ప్రభుత్వం అనేటువంటిది అధికారికమైనటువంటి ఉత్సవంగా ప్రకటించింది. ఈ బిడ్డ అడిగాడు మొన్న, అంటే ఇది 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 గ్రామీణమా కాదా, మేడారం అనేటువంటిది ఒక గ్రామమా కాదా, వాళ్ళ యొక్క సంస్కృతి అనేటువంటిది కారణమా కాదా అంటే నేను మీకు ఇందాక చెప్పేది కూడా అదే. ఒక గ్రామం యొక్క లక్షణాలు ఇవి కాదు. గ్రామం కిందికి అనేక రకాలైనటువంటి అంశాలు వస్తాయి. అది పరిమితి లేదు, ఇక్కడ నుంచి బిట్టు ఎలా అయినా అడగచ్చు, అంతేగాని లిమిటెడ్గా ఇంతే అడగాలనేటువంటిది ఏమి లేదు. రేపు ప్రొద్దున మేడారం కూడా ఒక గ్రామం. సో గిరిజనులు కూడా కోయ జాతి అనేటువంటిది కూడా ఒక తెగలు కలిస్తేనే ఒక గ్రామం. ఈ బిట్ మీద కూడా అడిగాడు ఇంతకుముందు. ఎలా అంటే సో తెలంగాణ లోపల కోయ భాషకు లిపిని కనుగొన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్నారు. సో కోయ భాషకు మొట్టమొదటి వ్యక్తి ఎవరు లిపిని కనుగొన్నవారు అంటే వానమామలై వరదాచార్యులు. సో ఇక్కడ చేసేటువంటి ఈ కోయలు చేసేటువంటి నృత్యము రేలా నృత్యము. సో ఇక్కడ ఉండేటువంటి పూజారులను వడ్డెలు అనే పేరుతో పిలుస్తారు. తర్వాత ఇక్కడ చేసేటువంటి బోనము పేరు వచ్చేసి పాడు ఆడిరం అనే పేరు పిలుస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు చూడండి, నాగోబ జాతర ఆదిలాబాద్ జిల్లా అన్న. సో ఆదిలాబాద్ జిల్లా లోపల ఇక్కడ మీరు చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి వంశం వాళ్ళే మెస్రం అనేటువంటి వంశం వాళ్ళు ఈ జాతర నిర్వహిస్తారు. ఇక్కడ వాళ్ళు చేసేటువంటి నృత్యం ఏంటిది, గుస్సాడి అనేటువంటి నృత్యం. సో అంటే ఇట్లా గిరిజన సమూహం అనేటువంటిది, మన గ్రామీణ సమాజం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆచార సంస్కృతులకు కేంద్ర బిందువు అయినటువంటి ఈ విధంగా వెళ్ళాలి మనం. సో గిరిజనులు ఎక్కడ నివసిస్తారో మీకు తెలిసిందే, కొండ ప్రాంతాల లోపట, తర్వాత వచ్చేసి అడవుల లోపట నివసిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కేవలం కోయలకు మాత్రమే లిపి ఉంది. మరి లంబాడి భాషకు కూడా ఈ మధ్య కాలం లోపల లిపిని ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారు. ఒకప్పుడు లంబాడి కూడా గిరిజన తెగ, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తెగల లోపల వాళ్ళు మన సమాజంలో ఊర్లలో కలిసిపోయి వాళ్ళు కూడా అందరితో పాటు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్నింటిలో లోపల అభివృద్ధి చెందారు. సో వాళ్ళని సుగాలీలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. తర్వాత వీటి లోపల గిరిజన జాతుల లోపల మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. మన గ్రామీణ వాతావరణంతో పోలిస్తే గ్రామీణ లోపల కూడా మూఢనమ్మకాలు ఉంటాయి. మీకు తెలియంది కాదు. సో 2-3 సార్లు జ్వరాలు వచ్చినాయంటే మేకను బలి ఇవ్వాలి, పోషమ్మకు బోనం చేయాలి, మైసమ్మకు బోనం చేయాలి. ఇలా అంటే బలిని ఇస్తేనే మనకు రోగాలు తగ్గుతాయి అనేటువంటిది. ఎంత పెద్దగా చదువుకున్న గొప్ప మేధావి అయినా, ఎంత పెద్ద ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళు వారి కుటుంబానికి సంబంధించి, వారి కులానికి సంబంధించినటువంటి సంస్కృతి విషయం లోపల అందరూ మూఢనమ్మకాలతోనే ఉంటున్నారు. సో పట్టణ సమాజం ఇక మీకు తెలియంది కాదు. పట్టణ సమాజం లోపల పారిశ్రామిక రంగం లోపల ఉద్యోగ అవకాశాల లోపల ఎక్కువగా ఉంటుంది కనుక, అవకాశాలు మెండుగా ఉంటాయి కనుక, సంవత్సరం మొత్తంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి కనుక పట్టణ సమాజం కూడా వృద్ధి చెందింది. ఇకపోతే ఈ మీరు మేజర్గా చూస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాల లోపల గ్రామీణ సమాజం
కనుక చూస్తే సారీ ఇందాక మనం ఒక విషయం 2001 అని చెప్పాను. కనుక చూస్తే 2011 సో అదొకటి మీరు గమనించాల్సింది. తర్వాత వచ్చేసి ఈ గ్రామీణ సమాజ శాస్త్రంలో ముఖ్యంగా చార్లెస్ బాలిపిన్ అనేటువంటి వ్యక్తి ద సోషల్ అనాటమీ ఆఫ్ అన్ అగ్రికల్చరల్ కమిటీ, ద సోషల్ అనాటమీ ఆఫ్ అన్ అగ్రికల్చర్ కమ్యూనిటీ 1950 ఇది గతము లోపట ప్రసిద్ధి చెందినటువంటి ఒక అధ్యాయంగా ఇతను పేర్కోవడం జరిగింది. తర్వాత వచ్చేసి రూరల్ సోషియాలజీ అనేటువంటి పత్రిక, తర్వాత రూరల్ సోషియాలజికల్ సొసైటీ అనేటువంటి 2 పత్రికలు కూడా గ్రామీణ సమాజంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను గురించి వివరించినటువంటి పత్రికలు. ఇక్కడ గ్రామీణ సమాజం మీద అత్యధికంగా బాగా సమాజం మీద చాలామంది అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం చేసినటువంటి వాళ్ళ లోపట మనం ఎక్కువగా చెప్పుకోదగినటువంటి వ్యక్తుల లోపట ఎస్సి దుబే, ఇండియన్ విలేజ్, దుబే ఇండియన్ విలేజ్. అదేవిధంగా ఇంకొక పర్సన్ను కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ పర్సను డిఎన్ మజుందార్, డిఎన్ మజుందార్ రూరల్ ప్రొఫైల్ అనేటువంటి గ్రంథం లోపట మనకు గ్రామీణ సమాజం గురించి గొప్పగా వివరించడం జరిగింది. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది దుబే, ఏ పుస్తకం, ఏ గ్రంథం, ఇండియన్ విలేజ్. డిఎన్ మజుందార్ ఏ పుస్తకం అనంటే రూరల్ ప్రొఫైల్ అనేటువంటి గ్రామీణ సమాజం మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ లోపల ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు. సో గ్రామీణ సమాజము అని అంటున్నాం కనుక గ్రామీణ సమాజం యొక్క లక్షణాలను మనం కనుక అబ్జర్వ్ చేస్తే గ్రామీణ సమాజం లోపల ఏ విధమైనటువంటి అంశాలు ఉంటాయి, అసలు గ్రామీణ లోపల ఉండేటువంటి వాటిని ఏంటి అనేటువంటి వాటిని మనం ఒక్కసారి మనకున్నటువంటి అందరము గ్రామ ప్రాంతాల వారమే కనుక వాటికి సపరేట్గా ఏదో చదవాల్సినటువంటి అవసరం కాకుండా వాటి మీద ఉండేటువంటి పరిణామ అంశాలను గురించి మనం ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి గ్రామీణ సమాజం యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి దాన్ని మనం చూస్తే సో దీని యొక్క ముఖ్యమైనటువంటి విషయాల లోపల ఒకటి గ్రామీణ సమాజం అనేటువంటిది సమాజం యొక్క వికాసం కోసం కృషి చేసే వారికి ఉపయోగపడుతుంది. తర్వాత గ్రామ ప్రజలతో పనిచేయడానికి కావాల్సినటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం అవసరమవుతుంది. తర్వాత వచ్చేసి గ్రామీణ సమాజము ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలను కలిగి ఉంటుంది. వాటిని అవగాహన చేసుకోవడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, అక్కడ ఉండేటువంటి వ్యవసాయ విధానాలను అర్థం చేసుకోవడానికి, అక్కడ ఉండేటువంటి సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, వీటన్నిటికి సంబంధించి అన్నింటిని అధ్యయనం చేయడానికి, అక్కడ ఉండేటువంటి ఆర్థిక వృద్ధి జరిగిందా జరగలేదా, డెవలప్మెంట్ జరిగిందా జరగలేదా, ఇలాంటివన్నిటిని తెలియజేసేటువంటిదే గ్రామీణ సమాజం యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే 1896లో ఇక్కడ మీరు బాగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 1896లో ఇది గుర్తుపెట్టుకోండి. 1896లో ఒక శాస్త్రవేత్త బెడెన్ పటేల్ గుర్తుపెట్టుకోవాలి. బెడెన్ పటేల్ 1896లో బెడెన్ పటేల్ అనేటువంటి వ్యక్తి రచించినటువంటి భారతీయ గ్రామీణ సముదాయం, ఇతను రచించినటువంటిది భారతీయ గ్రామీణ సమాజం అనేటువంటి పుస్తకము మనకు
ఆనాటి అంటే ఒకప్పుడు ఉండేటువంటి గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను గురించి పరిశీలించి రాసినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథం. తర్వాత వచ్చేసి 1936లో ఇంకొక పుస్తకము కనుక చూస్తే 1936 లోపట 1936లో వైజర్ అనేటువంటి పరిశోధకుడు ఈయన చేసినటువంటిది ఏంటంటే హిందూ జమ్మానీ సిస్టమ్, హిందూ జమ్మానీ సిస్టమ్, హిందూ జమ్మానీ సిస్టమ్, హిందూ జమ్మానీ సిస్టమ్ అనే గ్రంథంలో గ్రామీణ సమాజం లోపట అనేక పెను మార్పులు అనేటువంటి సంభవించి ఒక క్రొత్త శకము ఆవిర్భవించిందని తెలియజేయడం జరిగింది. తర్వాత 1958 ఇందాక చెప్పినటువంటి దుబేదే 1958 దుబే పరిశోధన చేసినటువంటి గ్రంథం కనుక వ్రాసినటువంటి గ్రంథం చూస్తే ఇండియాస్ చేంజింగ్ విలేజెస్, ఇండియాస్ చేంజింగ్ విలేజెస్ అనేటువంటి పుస్తకంలో సామాజిక అభివృద్ధి వివిధ రకాలైనటువంటి పథకాల ద్వారా వస్తున్నటువంటి పరిణామాలను గురించి చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. తర్వాత మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వీటిలోపట సమాజం లోపట అంటే గ్రామీణ సమాజం లోపట వివిధ దశలుగా కూడా మనం చెప్తూ ఉంటాం. ఈ దశలుగా చెప్పేటప్పుడు మొదటి దశ ఎలా ఉండే అంటే ఆది మానవుడు లాగా మనం హిస్టరీలో చదివినట్టుగా ఆది మానవుడు లాగా 2 దశలు ఉన్నాయి. ఆ 2 దశలు అనేటువంటిది మనం క్లారిటీగా చూస్తే 2 లేదా 3గా డివైడ్ చేయొచ్చు. అంటే గ్రామీణ సమాజం లోపల ఉండేటువంటి దశలను కనుక చూస్తే మొదటి దశ, తర్వాత వచ్చేసి రెండవ దశ, దాన్ని డివైడ్ చేసుకోవచ్చు 3గా కూడా. మొదటి దశ లోపల ఏంటనంటే ఈ మానవుడు పురాతన కాలంలో మానవుడికి మాటలు రావు, తర్వాత ఆలోచించేటువంటి జ్ఞానం కూడా అంతగా వృద్ధి చెందలేదు కనుక దీని లోపల ఎక్కువగా ఏంటనంటే ప్రకృతి మీదనే ఆధారపడినటువంటి దశ ఇది. ప్రకృతిలో తనకు ఏది లభిస్తే ప్రకృతి మీద ఆధారపడినటువంటి దశే మనం మొదటి దశగా చెప్పుకుంటాం. తర్వాత వచ్చేసి ఈ రెండవ దశ యొక్క అంశాలను కనుక చూస్తే ఈ రెండవ దశ లోపల వ్యక్తి మెల్లిమెల్లిగా తన యొక్క అవసరాలకు రీత్యా అంటే ప్రకృతి మీదనే అనంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ప్రకృతి మీద ఆధారపడ్డాడు, కేవలం ఆకలి అయినప్పుడు ఆహార సముపార్జన తప్పితే మిగిలినది పెద్దగా తెలియనటువంటి. తర్వాత వచ్చేసి రెండవ దశలోకి వచ్చేసేసరికి ఒక్కొక్క దశలోపట వృద్ధి చెందుతూ ప్రకృతి మీద అనేక రకాలైనటువంటి అవసరాలు తనకు ఏర్పడినటువంటి పరిస్థితులను బట్టి వ్యక్తి యొక్క మానసిక స్థితిలో మార్పులు అంటే మార్పు చేసుకోగలిగినటువంటి తర్వాత వచ్చేసి ఆలోచించేటువంటి విశ్లేషించేటువంటి తర్వాత వచ్చేసి అవసరాన్ని గుర్తించేటువంటి మొదలగు లక్షణాలన్నింటిని కూడా వ్యక్తి ఈ రెండవ దశలో ఏర్పరచుకోవడం జరిగింది. తర్వాత క్రమక్రమంగా ఆహార పదార్థాలు, తర్వాత తాత్కాలిక నివాసాలు, ముందేమో రాళ్ళ గుహల లాంటి వాటిలలో నివసించడం, తర్వాత వచ్చేసి తాత్కాలిక చెట్లు చేదల చేత పొదల లోపల ఉండడం, ఇవన్నీ కూడా మనం భారతదేశ హిస్టరీలో ఎట్లయితే రాతి యుగం, శిలాయుగం ఎట్లయితే యుగాలు చదువుతామో అవే క్యారెక్టర్ లక్షణాలు ఇక్కడ సమాజంలో కూడా అవే కనిపిస్తాయి. అయితే నివాసాలు అనేటువంటివి కూడా ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మనం జనరల్గా మనం చూస్తే ఊర్లను గమనించాలి. మీరు ఎప్పుడైనా మీ సరౌండింగ్లో ఉండేటువంటి ఒక గుట్టను అబ్జర్వ్ చేయండి. మీ గుట్టను చూసినప్పుడు ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రకమైనటువంటి ఒకటి దీర్ఘచతురస్రాకారంగా, కొన్ని వృత్తాకారంగా, కొన్ని అక్కడక్కడ వదిలేసినట్లుగా దీవులుగా ఇలాగ అనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి కూడా మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే హిమాలయాలు ఉన్నాయి. ఉదాహరణకి హిమాలయాల లాంటి గ్రామాలను కనుక చూస్తే
హిమాలయాల లోపల మొత్తం చలితో కూడుకున్నటువంటి. సో కనుక అక్కడ స్థిరంగా ఉండవు. అంటే వాళ్ళు ఏంటనంటే హిమాలయ పర్వతాల లోపల వేసవి కాలంలో మళ్ళీ ఏం వెళ్తూ ఉంటారంటే వేరొక ప్లేస్కు వెళ్తూ ఉంటారు. ఇట్లా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు వెళ్ళేటువంటి గ్రామాలు మనం ఎక్కడ చూడొచ్చు అని అంటే హిమాలయ లాంటి ప్రాంతాలు. తర్వాత వచ్చేసి కొంత అవసరం వరకే ఎప్పుడో ఒకసారి వర్షం లభిస్తుంది. ఆ లభించినప్పుడు గ్రామంలో ఇప్పటికీ మన గ్రామాల లోపల కనిపిస్తుంటే మీకు తెలిసిందే, బోరు ఉండదు, నీటి వసతి ఉండదు. సో నీటి వసతి ఉండదు. అప్పుడు మనకు చెప్తుంటారు మన ఫ్రెండ్స్ వాళ్ళు, మీరు ఏం వేసారంటే వర్షం కొడితేనే కదా వేసేది, మొక్కజొన్న వేస్తే అంత ఎండిపోయిందని చెప్పేటవాడు. అంటే ఏంది, స్వల్పకాలిక వ్యవసాయం, అంటే చుట్టూ వాటర్ ఫెసిలిటీ లేనటువంటి గ్రామాలు. తర్వాత వచ్చేసి నీరు సమృద్ధిగా ఉండి చెర్ల కింద వాగుల కింద సో తక్కువ లోతులోనే భూగర్భ జలం ఉన్నటువంటి వాళ్ళు స్థిరంగా వ్యవసాయం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ నిజామాబాద్ జిల్లా వర్ణి లాంటి బాన్సువాడ లాంటి ఏరియాలో మీరు కనుక చూస్తే మనము జనరల్గా ఎలా అంటే ఎండాకాలంలో పంట కోయగానే సుమారుగా 2 నెలలు 3 నెలలు మనం ఖాళీగా ఉంచుతాం. తర్వాత మళ్ళీ జూన్ జూలైలో నాటేస్తాం. కానీ అక్కడి వాళ్ళు అలా కాదు, జస్ట్ 5 రోజులు కూడా ఖాళీగా ఉంచరు, వెంటనే మళ్ళీ దున్నడం స్టార్ట్ చేస్తుంటారు. అంటే నీటి వసతులు ఉన్న చోట స్థిరమైనటువంటి వ్యవసాయం ఉంటుంది. ఇది గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల యొక్క రకాలు. దీని లోపల మనం ఇంట్రడక్షను, దశలు వీటన్నింటినీ మనం నేర్చుకోవడం జరిగింది.